అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు ప్రస్తుతానికి ఒక టఫెస్ట్ టాస్క్ డీల్ చేస్తున్నారు. క్లిష్టమైన టాస్క్ని డీల్ చేస్తున్నారు. విద్యాశాఖ ఆయన తీసుకున్నారు. నారా లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కీలకమైన శాఖలే తీసుకున్నారు. నారా లోకేష్ గారేమో విద్య అండ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఈ శాఖ, పవన్ కళ్యాణ్ గారేమో గ్రామీణాభివృద్ధి. ఈ రాష్ట్రంలో 70% ప్రాంతాలకు 70% అబోవ్ జనాలకు కనెక్ట్ అయ్యే శాఖ గ్రామీణాభివృద్ధి అండ్ పర్యావరణ అటవీ ఈ శాఖలు తీసుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు తన శాఖలను డీల్ చేయడంలో, కోఆర్డినేట్ చేసుకోవడంలో పెద్దగా సమస్యలు అయితే ఎదురవ్వట్లేదు. కానీ లోకేష్ గారికి వచ్చేసరికి మాత్రం విద్యాశాఖను సంస్కరించే ప్రయత్నంలో, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో తడబాటుకు గురవుతున్నారు. తప్పటడుగులు పడుతున్నాయి. ఏ వర్గాన్ని సాటిస్ఫై చేయలేకపోతున్నారు. ఆయన అనుకుంటున్నారేమో, మేబీ ఆయన టీం అనుకుంటున్నారేమో, నేను బాగా ఉంది, నా శాఖను నేను బాగా డీల్ చేస్తున్నాను, అన్ని వర్గాలు కూడా హ్యాపీగా ఉన్నాయని అనుకుంటున్నారేమో. కానీ బహుశా ఇప్పుడున్న మంత్రివర్గంలో వాళ్ళ శాఖలను డీల్ చేయడంలో ఎక్కువగా కాంట్రవర్సీలు వస్తున్నది, ఎక్కువ వివాదాలు వస్తున్నది, ఎక్కువ అపఖ్యాతి వస్తున్నది విద్యాశాఖకు సంబంధించి ఎక్కువ. ఆయన శాఖల మీద ఫోకస్ అలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, టీచర్స్ బదిలీలు, ప్రభుత్వమేమో వెబ్ కౌన్సిలింగ్ ఆన్లైన్ బదిలీలు అంటుంది. టీచర్లేమో కాదు మాన్యువల్గా చేయాలి అంటారు. ఆన్లైన్లో అయితే మాకు ఎక్కువ టైం పెట్టేస్తుంది, ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోవాలి, అన్నీ మేము పెట్టుకోలేము, గతంలో ఎలా ఉండదో అలాగే చేయండి అంటారు. లేదు దానిలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఆన్లైన్ అయితేనే బెటర్ అని చెప్పి ప్రభుత్వం అంటుంది. ఒక ఏకాభిప్రాయం కుదరట్లా. దీనివల్ల ఎస్జిటీలుగా మాకు నష్టం జరుగుద్ది అని చెప్పి ఉపాధ్యాయులందరూ రోడ్డు ఎక్కారు. ఈరోజు నిరసనలకు పిలుపునిచ్చారు, రేపేమో ముట్టడికి పిలుపునిచ్చారనమాట. అక్కడ అలా ఉంది. మరోవైపు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. దాదాపుగా 7 ఏళ్ల విరామం తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతానికి మెగా డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయి. సరే, మెగా డిఎస్సి ఇవ్వడం మంచిదే. కానీ దీనిలో ఉన్న చిన్నపాటి పొరపాట్ల వలన, చిన్న తప్పుల వలన, చిన్న న్యాయపరమైన కోరికలు నెరవేర్చకపోవడం వలన చాలామందిలో 16,347 పోస్టులను భర్తీ చేస్తున్నారు అనే ఆనందం కంటే, అరే మేము అనర్హతకు గురవుతామేమో, మేము సక్సెస్ అవ్వలేమేమోననే భయం, ఆ భయాన్ని, వాళ్ళ చేతకనతనాన్ని ప్రభుత్వం మీదకి నెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక సాకు దొరికింది కాబట్టి. సో మెగా డిఎస్సిలో చిక్కులు తప్పవు, కొంత వ్యతిరేకత తప్పదు. ఆ 5.5 లక్షలు లేదా ఆ 6 లక్షల మందిలో ఆ అసంతృప్తి, అసమ్మతి జీవితకాలం వెంటాడుతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ మెగా డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చినా సరే కొంచెం ఈ కొరత అయితే మాత్రం వెంటాడుతుంది అన్నమాట. ఇక మరోవైపు 10వ తరగతి మూల్యాంకనం, మేము గత ప్రభుత్వ తప్పులను మేము సరిచేస్తున్నాము అని చెప్తున్నారు. మరి అలా సరిచేస్తున్నప్పుడు గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పునఃమూల్యాంకనం కోసం భారీగా దరఖాస్తులు వచ్చేవి. మార్కుల్లో వ్యత్యాసాలు బాగా ఉండేవి. 2020లో 18%, 2021 కాదు, 2022లో 18%, 2023లో 20%, 2024 వచ్చేసరికి అరౌండ్ ఒక 17% వచ్చింది. ఈ సంవత్సరం కూడా అరౌండ్ 17 to 18% మార్పులు జరిగాయి. అయితే ఇప్పుడేంటి, 30 మార్కులు వచ్చిన వాళ్ళకి 93 వచ్చాయి, 34 వచ్చిన వాళ్ళకి 84 వచ్చాయి. అంటే అంత భారీగా మార్పులు వచ్చాయి ఈసారి. అవి బాగా ఫోకస్ అయ్యాయి. అంటే అంత కళ్ళు మూసుకుపోయి మూల్యాంకనం చేయిస్తున్నారా? సో ఈ మూల్యాంకనంలో టీచర్లని అనడానికి లేదు, వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. రోజుకి 42 పేపర్లు దిద్దాలంట. ఒక్కొక్క టీచరు రోజుకి 42 పేపర్లు దిద్దాలి. దాన్ని బట్టే వాళ్ళకి శాలరీ, కమిషను, టీఏలు ఇవన్నీ ఉంటాయి. అవి లేకపోతే వాళ్ళకి కట్ చేస్తారు. సో వాళ్ళ ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది. అంటే మూల్యాంకన విధానమే తప్పు, ఈ ప్రాసెస్సే తప్పు. మరి ఈ ప్రాసెస్ని మార్చొచ్చుగా, మార్చలా, దాన్నే కొనసాగించారు. సో దానివలన రావాల్సిన అపఖ్యాతి మూటగట్టుకున్నారు. సో ఇవన్నీ ఇలా ఉంటే, మరోవైపు ఆయన పాదయాత్రలో చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఇప్పుడు వెక్కిరిస్తున్నాయి. సార్ మా శిలాఫలకాన్ని మీరు ఆవిష్కరించారు అని 1 year దాటేసింది. ఇంకా కాలం గడిచిపోతూ ఉంటుంది. సాకులు చెప్పుకుంటూ వెళ్తే కుదరదు. ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఆయన ఇప్పుడు తీసుకోవాలి, చాలా స్పీడ్గా చేయాలి. మరోవైపు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. సంవత్సరం గడిచింది. సంవత్సరంలో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 4 లక్షలు కాదు కదా, 40,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఏం సమాధానం చెప్తారు? ఆన్ పేపర్ ఉన్నాయి, ఇదిగో ఇన్ని పెట్టుబడులు వచ్చాయి, ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయని పేపర్ అయితే ఉన్నాయి, ఆన్ పేపర్ అయితే ఉన్నాయి. వాళ్ళ అనుకూల పత్రికల్లో అనుకూల వార్తలు అయితే వస్తున్నాయి. ఒక ఆశ అయితే చిగురించడంలో సక్సెస్ అయ్యారు. కానీ నిజంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సాధ్యమేనా? ఈ 1 yearలో ఏమీ ఇవ్వలేదు కదా అనే ఒక అనుమానాలు, లోలోపల భయాలు, అనుమానాలు కలుగుతున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే లోకేష్ గారిలో ఒక రకమైన ఒత్తిడి ఉంది. ఇవన్నీ ఉంటే
తన మీద కేడర్ అనేక అంచనాలు పెట్టుకున్నారు. ఎక్కడ ఏ పంచాయతీ జరిగినా, ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా లోకేష్ గారి నెంబర్ కావాలి, లోకేష్ గారికి చెప్పాలి. ఎక్కడ ఎవరికి ఏం జరిగినా లోకేష్ గారికి మెయిల్ చేయాలి, లోకేష్ గారికి చెప్పాలి. అంటే ఒకవైపు పార్టీని డీల్ చేయాలి, ఒకవైపు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, ఒకవైపు ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేయాలి. ఎక్కడ ఏ చిన్నపాటి ఇష్యూ జరిగినా ఆయన డీల్ చేయాల్సి ఉంటుంది. ఈలోగా ఈ శాఖలో ఇచ్చిన హామీలన్నీ తలకు మోపడు. సో ఇవన్నీ చూస్తుంటే లోకేష్ గారి మీద తీవ్రమైన ఒత్తిడి అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికైతే ఆయన పెద్దగా ముద్ర వేసింది, పెద్దగా సక్సెస్ అయ్యారని చెప్పుకున్నది ఏమీ లేదు. యాజ్ మంగళగిరి ఎమ్మెల్యేగా ఆయన సక్సెస్ అయ్యారు. నిజానికి ఒక తెలుగుదేశం పార్టీకి అస్సలు ఏమాత్రం కంచుకోట కానీ, తెలుగుదేశం పార్టీ కొన్ని దశాబ్దాలుగా గెలవలేని నియోజకవర్గంలో ఆయన భారీ మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేగా తను గెలిపించిన ప్రజలకు కొంత న్యాయం చేయడంలో, అందుబాటులో ఉండడంలో, వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో, వాళ్ళకి శాశ్వత ఇంటి పట్టాలు అందించడంలో సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యేగా సక్సెస్ అవుతున్నారు కాక, కానీ లీడర్గా, రాష్ట్ర స్థాయి క్రేజ్ ఉన్న లీడర్గా, ఒక మంత్రిగా మాత్రం ఆయన ఇంకా చాలా ఎదగాల్సి ఉంది. ప్రస్తుతానికైతే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారనేది వాస్తవం. థ్యాంక్ యూ.